పద్ధతుల్లో దీక్ష చేయడం అంటే చిన్న ముచ్చట కాదు. ఎంతో బాగా చేసిన మా దీక్ష. గద్దర్ గారు ప్రతి ఒక్కరు వచ్చింది అక్కడికి. జయశంకర్ సార్ అయితే చాలాసార్లు వచ్చాడు. చాలా గొప్పటి మూమెంట్ అది. 100 రోజులకు ఒక మూమెంట్ చేసినాం, ఏడాది నిండినప్పుడు ఒక పెద్ద మూమెంట్ చేసినాం, 1000 రోజులైతే ఒక మూమెంట్ చేసినాం. ప్రతి సందర్భాన్ని కూడా అద్భుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఉపయోగించినాం. అందువల్ల ఇప్పుడు శ్రీరన్న చెప్పిన ప్రతిపాదనతో నేనేమంటా అంటే, మీరు అందరూ ఓకే అంటే రూరల్ పోలీస్ స్టేషన్ అక్కడ మనం, ఎందుకంటే ఇది ఊరవతలు ఉన్నాం మనం పార్టీ ఆఫీస్, అసలు ఈ దీక్షా దివస్ అనేది టౌన్లో అందరికి తెలవాలి కదా, ఇది ఎందుకు అవుతుంది అనేది ఒక సందర్భాన్ని మనం ప్రజలకు గుర్తు చేయాలి కదా. అందువల్ల రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర దుబ్బాకకు దగ్గర అవుతుంది. దుబ్బాక వాళ్ళు అందరూ ఆనంగానే వస్తారు. ఆడ మోటార్ సైకిల్ పెట్టుకొని మనం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మోటార్ సైకిల్ ర్యాలీ అంబేద్కర్కు పూలమాల వేసుకొని స్టార్ట్ చేసి మధ్యలో మన జయశంకర్ సార్ డిగ్రీ కాలేజ్ మన సర్కిల్లో ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితకు మనం పూలమాల వేసుకొని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ దగ్గర మన దీక్ష యొక్క పైలాన్కు శంకుస్థాపన చేసుకొని అక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మన పార్టీ కార్యాలయానికి వద్దాం. ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మనం దీక్షా దివస్ తెలంగాణ తల్లికి పూలమాల వేసుకొని ఉద్యమానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఒక ఫోటో ప్రదర్శన కూడా పెడదాం, ఆర్ట్ గ్యాలరీ. ఎందుకంటే మన ఈ గొప్ప గొప్ప ఉద్యమాల్లో ఎంతోమంది అరెస్ట్ అయినాయి, నిరాహార దీక్ష చేసినాయి. మరి మనం కూడా ఇక్కడ రంగరాంపల్లి చౌరస్తాలో కీర్తిశేషులు రామలింగన్న లేరు,